హలో వ్యూవర్స్. ఈ వీడియోలో అయితే ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నా. ఎవరైతే సీఫేరర్స్, ఎవరైతే క్రూజ్ షిప్స్‌లో జాబ్ చేస్తున్నారో అండ్ అలాగనే ఎవరైతే క్రూజ్ షిప్స్‌లో ప్యాసింజర్స్‌గా, గెస్ట్‌గా వస్తున్నారో వాళ్ళందరికీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇదైతే. ఈ క్రూజ్ షిప్స్ అనేది ఎవ్రీ టైమ్ ఓషియన్‌లో కంట్రీ టు కంట్రీ ట్రావెల్ చేస్తూ ఉంటాయి. షిప్స్‌లో ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ ఎలా అయినా రావచ్చు. అది ఎవ్వరూ చెప్పలేరు. డిపెండ్ అపాన్ వెదర్‌గా అయినా రావచ్చు అండ్ క్రూజ్ షిప్ టెక్నికల్ ఇష్యూస్‌గా అయినా రావచ్చు. ఆ సిట్యుయేషన్స్ అనేవి ఎలా వచ్చినా కూడా ఈ రోజుల్లో అయితే భయపడవలసిన అవసరం అయితే లేదు. ఎందుకు అనంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే చూస్తున్నాముగా వీటిని లైఫ్ బోట్‌లని అంటారు. ఈ లైఫ్ బోట్ అనేది అటువంటి సిట్యుయేషన్స్‌లో ఈజీగా రిలీజ్ చేస్తారు అండ్ గెస్ట్‌ని, క్రూనైతే సేవ్ చేసేదానికి ట్రై చేస్తారు. ఈ ఒక లైఫ్ బోట్‌లో అయితే 446 పర్సన్స్ అయితే ట్రావెల్ చేయొచ్చు. నేనున్న క్రూజ్ షిప్‌లో అయితే 2 డేస్ బిఫోర్ టెక్నికల్ ఇష్యూ అయితే అయ్యింది. దాన్ని వితిన్ 2 అవర్స్‌లో సాల్వ్ చేసి మళ్ళీ రిటర్న్ అయితే అయ్యాము. సముద్రంలో వెదర్ అయితే ఎలా ఉంటుందో చూడండి. ఒక సైడ్ స్కైని చూస్తే లైటనింగ్ అయితే ఉంది. ఇంకో సైడ్ స్కైని చూస్తే డార్క్‌నెస్ అయితే ఉంది. ఈ ఫీల్ అయితే ఒక ఆసమ్‌గా ఉంటుంది. ఇంకా మరెన్నో మంచి కంటెంట్స్‌తో అయితే వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.